నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ప్రధానంగా వివిధ వార్తాపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా చూద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి నామినేషన్ల కోలాహలం షురు అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. తొలి రోజు దాఖలు చేసిన 42 మంది భాజపా నుంచి ఈటల, డీకే అరుణ, రఘునందన్ రావు, భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి అనే ఒక వార్త ప్రధానంగా దానికి సంబంధించిన చిత్రపటాలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం. 104 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నం. 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ను బతకనిస్తుందా? రాబోయే రోజుల ఉద్యమకాలం నాటి కేసీఆర్ను చూస్తారు. కవిత అరెస్టు కక్ష సాధింపే భారత విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు ఇవి. నేటి నుంచి రేవంత్ ప్రచార భేరీ. ఉదయం మహబూబ్ నగర్లో వంశీచంద్ర నామినేషన్లో పాల్గొన్న సీఎం. సాయంత్రం మహబూబాబాద్లో బహిరంగ సభ. వరుసగా నామినేషన్లు, ప్రచార సభలకు హాజరు కానున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటూ వార్త కనిపిస్తుంది. 10 ఏళ్లలో రాష్ట్రానికి భాజపా చేసింది శూన్యం అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒక వార్త అనుసంధానంగా ఉంది. ఏపీలో 4 చోట్ల మోదీ సభలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ఉమ్మడి కలిసి ప్రచారం చేయనున్నట్టు వార్త కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకున్న అభివృద్ధి చేశామంటూ కూడా కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంకిత భావంతో పనిచేశానని భావిస్తేనే నాకు ఓట్లు వేయండి. ఓటరు తలుచుకునే పని నేనెప్పుడు కూడా చేయలేదు, ఇంకా తలదించుకునే పనులు చేయలేదని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ఈ 10 ఏళ్ళలో 10 లక్షల కోట్ల కేంద్ర నిధులు తీసుకొచ్చాం, ప్రజలకు నివేదిక విడుదల చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఇక 6 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే వడదెబ్బలతో 5గురు పిడుగుపడుతూ ఒకరు మృతి చెందినటువంటి పరిస్థితి మనకు వార్త కనిపిస్తుంది. 106 ఎకరాలు రక్షిత అటవీ భూమే, ప్రైవేటు వ్యక్తులది కాదు. 100 కోట్ల విలువైన భూపాలపల్లి కోట్ల జిల్లా కొంపల్లి భూవేదంలో సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి వార్త కనిపిస్తుంది. తర్వాత ఆంధ్రజ్యోతికి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి 10 ఏళ్ళలో దేశానికి ఏం చేశారు, బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి, 400 సీట్లు గెలిపిస్తామనుకోవడం ఉట్టి భ్రమే. దక్షిణాదిలో 130 స్థానాలు, ఆ పార్టీకి 15 కూడా దాటవు. కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని చెప్పాడు. కేరళలో మీడియాతో ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి వార్త. ఆయన వస్తున్నప్పుడు అందరూ కూడా కరచాలం చేస్తున్నటువంటి చిత్రపటం కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేటి నుంచే అభ్యర్థులకి తోడుగా సీఎం రేవంత్ రెడ్డి ఉండబోతున్నారు. ఆయన ప్రచారానికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి తుమ్మలపై దాడికి కుట్ర. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పథకం. నేలకొండపల్లి మామిడి తోటలో వ్యూహరచన. ఖమ్మం మార్కెట్ వద్ద స్కెచ్. అమలుకు రెక్కి పరిస్థితులు అనుకూలించుక వెనకడుగు. తాజాగా వెలుగులోకి వచ్చిన కుట్రకోణం. ఓ మాజీ అధికారి, మరో వైద్యుడి ప్రమేయంపై అనుమానాలంటూ ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. టచ్లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెస్తానంటే ఇప్పుడే వద్దని చెప్పన్నా. ఎన్నికల తర్వాత రాజకీయాలకు మార్పులుంటాయి. బీజేపీ కాంగ్రెస్ కొట్లాటతో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతున్నట్టు కూడా కేసీఆర్ కొన్ని ఊహాగానాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిపక్షాలు జేబులో లేదా జైల్లో ఉండాలంటూ కూడా మోదీ తీరు ఇదే అంటూ కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త కూడా కనిపిస్తుంది. తొలి రోజు జాతర. మొత్తంగా 48 నామినేషన్లు దాఖలు చేసినటువంటి 42 మంది అభ్యర్థులను వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు అంటూ కూడా కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సభలో మాట్లాడుతూ MMTS ఫేజ్ 2 పనులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుంటే కేంద్రం నిధులతో పూర్తి చేశామని, రీజనల్ రింగ్ రోడ్డు అభివృద్ధికి 26,000 కోట్లు ఇచ్చాం, ఇట్లా కొన్ని లెక్కలు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫాదరే గాడ్ ఫాదర్, నాన్న గెలిపిస్తాడా, పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో సీనియర్ రాజకీయ నేతల వారసులు అంటూ కూడా కనిపిస్తుంది. చాలామంది వారసులు కనిపించారు. నాగర్ కర్నూలులో పోతుగంటి రాములు వారసుడిగా భరత్ ప్రసాద్, నల్లగొండలో జానారెడ్డి బ్రాండ్తో బరిలోకి దిగుతున్నటువంటి కందూరు రఘువీర్ రెడ్డి, ఇలాగ కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్లో కడియం కావ్య, వీళ్ళందరూ గెలుస్తుందా, నాన్న గెలిపిస్తాడంటూ కూడా వార్త ప్రచురితమైంది. తొలి అంకం నేడే. దేశవ్యాప్తంగా 102 సీట్లలో పోలింగ్. సిక్కిం, అరుణాచల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు కూడా ఓట్లు అనే ఎన్నికలకు సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. ఈరోజు శిల్పా శెట్టి దంపతుల ఆస్తులు అటాచ్ అనే వార్త ఉంది. ట్రాకర్ పెట్టి వెంటాడి కిడ్నాప్ చేసి 35 ఎకరాల రిజిస్ట్రేషన్ అంటూ కూడా ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా తలుకొండపల్లిలో ఈ దారుణం జరిగిందని, చితకబాది డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకుంటూ కూడా వార్త కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ CS డీజీపీ అవుట్ అనే వార్త కనిపిస్తుంది. అలాగే కోదాడలో జరిగిన నల్గొండ పార్లమెంటు ప్రచార సభలకు సంబంధించి మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి కూడా మరో 6 IAS IPSలు రంగం సిద్ధం చేసిన ఈసీ అనే ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్దాం. సాక్షికి సంబంధించి అసెంబ్లీ రద్దు కావచ్చు అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది కేసీఆర్కు సంబంధించి. ఇక పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారని ఇలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను మళ్ళీ పని చేశాను అనుకుంటేనే నాకు మళ్ళీ గెలిపించండి, ఓటు వేయనట్టు కూడా ప్రజలకు నివేదిక సభలో కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 106 ఎకరాల అటవీ శాఖవే
అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. ప్రైవేటు వ్యక్తిది కాదన్న సుప్రీం, తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన ధర్మాసనం అనే వార్త ఉంది. రాముడి పేరు వింటేనే ఆ పార్టీలకు భయం అంటూ కూడా బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బండి సంజయ్ ధ్వజం, బీఆర్ఎస్ బరాబర్ శ్రీరాముడి పేరుతోనే ప్రజల్లోకి వెళుతున్నట్టు కూడా ఆయన తేల్చి చెప్తూ ఆయన తనదైన శైలిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సుజనా చౌదరి దివాలా అనే ఒక వార్త కనిపిస్తూ ఉంది. వివేక హత్యపై దుష్ప్రచారం ఆపండి అనే ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక గోదావరి పొడుగున ఉరకలెత్తిన జనం, అభిమాన నేతకు జైకొట్టిన గోదావరి జిల్లాలు 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని అనే వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఆ రెండు పార్టీలపై బీజేపీ చార్జ్ షీట్లు, కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలను పొందుపరచాల నిర్ణయం, 25న నామినేషన్ల ఘట్టం ముగిశాక వివిధ రూపాల్లో విస్తృత ప్రచారం అనేది సంబంధించి వార్త కనిపిస్తుంది. నేడు నామినేషన్ అయినటువంటి కిషన్ రెడ్డి అనే వార్త కూడా కనిపిస్తుంది. సీఎం జగన్పై హత్యాయత్నం చేసిన నిందితుడు సతీష్ కోర్టుకు తీసుకువెళ్తున్నటువంటి పోలీసులు అనే వార్త ఉంది. దానికి చిత్రపటం కూడా వేశారు. తర్వాత సీఎం జగన్ను హత్య చేసేందుకే అనే ఒక వార్త కూడా, తలపై సున్నిత భాగంలో దాడి పక్కా ప్రణాళిక అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఒక వార్త కూడా కనిపించినటువంటి పరిస్థితి. 45 డిగ్రీలు దాటేసింది ఎండ, 6 మృతి అంటూ కూడా వడదెబ్బతో వార్త ఉంది. 22న ఇంటర్ ఫలితాలు, సివిల్ సబ్ హైదరాబాద్ అంటూ వార్త కనిపిస్తుంది. మోదీతో విజయన్ రహస్య ఒప్పందం అంటూ కూడా వాయనాడులో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఆ వార్తకు సంబంధించి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఇంట గెలిచి రచ్చు గెలువు, కేరళలో ఇండియా కూటమి భాగస్వామి పక్షాలపై నోరు పారేసుకోవద్దంటూ కూడా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు కొన్ని హితవు పలికినటువంటి వార్త కూడా కనిపిస్తుంది. జగదేవ రాముడికి పట్టాభిషేకం అనే వార్త కనిపిస్తుంది. మేళతాళాలు, భక్తుల జయ జయ ధ్వానాలు నడుమ శంఖచక్ర ధనుర్బాణాలు ధరించినటువంటి శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తి పట్టాభిషేక్తుడయ్యారంటూ వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వెలుగు చూద్దాం. వెలుగు సంబంధించి వీవీప్యాట్లో స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమవుతుంది అనే వార్త కనిపిస్తోంది. నామినేషన్ల సురు అనే వార్త కనిపిస్తోంది. 10 సీట్లు పక్క మరో 6 ఫోకస్. ఇక సెగ్మెంట్లో కాంగ్రెస్ పరిస్థితి, సీఎంకు సునీల్ కనుగోలు రిపోర్టు, పోటాపోటీ సీట్లు గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక ఊహాలు అనే ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది రెండు పరివార్ల నడుముల పోరు అంటూ కూడా కేంద్ర ఎన్నికల ప్రచారం సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ మామిడి పండ్లు తింటున్నాడు అనే వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశామంటూ కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. 6 జిల్లాలో 45 డిగ్రీలు అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, మనం తర్వాత అమ్మా పేపర్ చూద్దాం. అమ్మా పేపర్కి సంబంధించి పూర్తి స్థాయిలో చూస్తే కనుక ప్రధాన హెడ్లైన్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అమ్మా పేపర్కు సంబంధించి సవాల్ అనే ఒక వార్త కనిపిస్తూ ఉంది. 14 స్థానాలపై కాంగ్రెస్ గురి, నెంబర్ 1 కావటమే బీజేపీ టార్గెట్ అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విశ్లేషణ చేస్తూ వార్త ప్రచురించారు. రాసి పెట్టుకోండి, ప్రధాని రాహులే, కేరళలో రేవంత్ అనే ఒక వార్త కనిపిస్తుంది. కేసీఆర్కు షాక్, ప్రకాష్ గౌడ్ డుమ్మా అనే వార్త కనిపిస్తుంది. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న డీకే అనే వార్త ఉంది. నామినేషన్ సందర్భంగా ఈటెల రాజేందర్ ఉత్సాహం, మెదక్ ఎంపీ అభ్యర్థిగా రఘునందరావు నామినేషన్ దృశ్యం అనేది ప్రధానంగా అమ్మ న్యూస్ సంబంధించి వార్త కనిపిస్తుంది. ఎస్, ప్రధానంగా ఇవి వార్తాపత్రికలో ప్రధాన ముఖ్యాంశాలు. దీనిపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకి కృష్ణమూర్తి గారు న్యూస్ క్యాన్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా నమస్కారం కృష్ణమూర్తి గారు. ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ టీపీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేరళలో వాయనాడులో ప్రచారంలో ఉన్నారు. అని చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీది ఉట్టి గాంభీర్యమే రాబోతుంది మా ప్రభుత్వం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాబోతున్నారు ప్రధాని అని చెప్పేసి చెప్తా ఉంటారు. సరే, మంచిదే, కానీ దానికి సంబంధించిన భద్రత ఎక్కడి నుంచి అనేది కొంత ప్రజలకు వేస్తే బాగుండేది. రాజ్యసభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 130 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటే బీజేపీకి వచ్చేది, ఎన్డీఏ కూటమికి వచ్చేది ఓన్లీ 15 స్థానాలని చెప్పారు. నిజంగా ప్రజలకు మాట్లాడినప్పుడు కొంచెం విశ్వసనీయత కూడినటువంటి మాటలు బాగుంటుంది. రాజకీయ ప్రసంగాలు చేసినప్పుడు రాజకీయ నాయకులు ఎవరికి వారిగా సమర్థంగా మాట్లాడడం సహజమే. కానీ కొంత ప్రజలు విశ్వసించే విధంగా, ఆ సమర్థత కూడా ప్రజలు విశ్వసించే విధంగా ఉండాలి. ఒకవైపు ఇండియా కూటమి వల్ల చీలికలు వస్తా ఉన్నాయి. సిపిఎం తో అక్కడ హోనాహోని వైరం జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా అక్కడేమో కేరళేమో సిపిఎం తో ఓటు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీతో కలిసి ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉంటామంటారు.
ఎస్, అంటే పొలిట్ బ్యూరో సభ్యులు మీరు అన్నట్లు పొలిట్ బ్యూరో బివి రాఘవల్ కూడా కొన్ని హితవులు చేశారు. సో ఇండియా కూటమికి సంబంధించి నోటికి ఏదో వస్తుంది నోరు పారేసుకోవచ్చు అని కూడా కొంతవరకు హితవు పలికినటువంటి పరిస్థితి కూడా మనం వార్త చూసాం. కొంత రాఘవల్గా ఉంటుంది, అదే కరెక్టే. ఎందుకంటే ఏది నమ్ముతున్నారు జనాలు, నాకు జనాలు క్రేజ్ ఉన్నది అని దీంతో ఏది వస్తే మాట్లాడటం కూడా క్రేజ్ అనేది వెంటనే ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా శాశ్వతంగా ప్రజల్లో సరిగానే ముద్ర వేసే విధంగా ఉంటే బాగుంటుంది. రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది, తెలంగాణ ప్రజలను పట్టం కట్టారు, దాంట్లో అనుమానం లేదు. కానీ అదంతా కూడా ఏదో నా చరిష్మా, మొత్తం నేను ఏది చెప్తే నమ్మేస్తారు, తెలంగాణ ప్రజలాగా అన్ని రాష్ట్రాల ప్రజలు అట్లనే ఉంటారు అనుకోవడం అనేది పొరపాటు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థితి తెలుస్తుంది, రేవంత్ రెడ్డి అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. దక్షిణాదిలో బీజేపీకి 17 స్థానాలు వస్తున్నాయి నాకు, కేంద్రాలు ఎన్ని గెలుస్తా ఉన్నది, కర్ణాటకలో ఎన్ని సీట్లు గెలుస్తుంది చెప్పలేకపోయింది. మరి చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. దక్షిణాదిలో కాంగ్రెస్ కూడా పట్టులేదు, దాంట్లో అనుమానం లేదు. కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కొంత ఆదరణ ఉంది ప్రజల్లో దక్షిణాది రాష్ట్రంలో. ఉత్తరాది రాష్ట్రంలో మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండలేకుండా పోయింది? రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ పెద్ద రాష్ట్రాలు కదా, ఇక్కడ ఎందుకు బలంగా లేకుండా పోయింది? అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా లేనప్పుడు మెజార్టీ స్థానాలు అంటే పార్లమెంట్ లో కావాల్సినటువంటి 275 సీట్లు ఎట్లా వస్తాయనుకుంటున్నారు వీళ్ళు? అది కొంత ప్రజలు గురించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది. అలాగే రేవంత్ రెడ్డి అంటే ఈ రోజు నుంచి తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఆయన ప్రచార పర్వానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి పరిస్థితి. నేటి నుంచి ప్రచార భేరీకి వెళ్ళబోతున్నారు. ఆయన ఎవరైతే వంశీచంద్ర రెడ్డి నామినేషన్లో పాల్గొంటారు, చాలా వరకు అంటే పెద్ద నేతలు పాల్గొనడం, ఇటువైపు బీజేపీ కూడా కీలక నేతలు, కేంద్ర మంత్రులు కూడా వచ్చి పాల్గొంటున్నటువంటి పరిస్థితి, మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి పూర్తిగా అభ్యర్థులకి మద్దతు తెలపడం, వారి నామినేషన్ కార్యక్రమంలో ర్యాలీలో పాల్గొని మాట్లాడడం, సో కార్యక్రమానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ పార్టీ వెళుతుంది అనుకోవచ్చు మనం. ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ, దాంట్లో అనుమానం లేదు. బీజేపీ తెలంగాణ మీద పట్టు సాధించాలి, కనీసం 10 స్థానాలు సాధించాలి అన్న లక్ష్యంతో వీళ్ళతో ముందుకు వెళ్తా ఉన్నా. గత కొంతకాలంగా ప్రణాళిక సిద్ధం చేసింది, అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రకటించింది. 17 స్థానాలకు 17 మంది అభ్యర్థులు ప్రకటించి ప్రచారంలో కొంత ముందుకు వెళ్ళి చూసుకుపోతా ఉన్నారు. కొన్ని చోట్ల కొంత పార్టీ అభ్యర్థుల విషయంలో కొంత గందరగోళం ఉన్నప్పటికీ మిగతా చోట్ల మాత్రం బీజేపీ ప్రచారంలో శరవేగంగా చూపుతా ఉన్నారు. ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంట్ విషయంలో కూడా బీజేపీ కొంత వ్యూహాత్మకంగా వెళ్తారు. కనీసం 10 స్థానాలు సాధించాలని పార్టీ భావిస్తారు. ఇందులో భాగంగానే నామినేషన్లకు గతంలో లేనట్టుగా కేంద్ర మంత్రులు పంపిస్తా ఉన్నారు. కేంద్ర మంత్రుల ద్వారా ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు పార్టీ ఏర్పాటు చేసింది. అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు కూడా కొంత ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటున్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కొంత పట్టు ఉన్నది, కొంత అభిమానం ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఆశతో చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరొక అవకాశం ఇద్దామన్న ఆలోచనలో కూడా ప్రజలు ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోవాలి, పూర్తి స్థాయిలో ఓటింగ్ గా మార్చుకొని అభ్యర్థులను గెలుపుకోవడం ప్రయత్నం చేయాలి అన్న విధంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల షెడ్యూల్ వాస్తవానికి రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ఈ ఎన్నికలు తన పాలనకు రెఫరెండం అని ప్రకటించారు. కాబట్టి రెఫరెండం అని ప్రకటించిన సమయంలో ఖచ్చితంగా మెజారిటీ స్థానాలను గెలవాల్సిన అవసరం ఉంటుంది. 14 స్థానాలను గెలుచుకుంటామని చెప్తా ఉన్నారు. 14 కనీసం 12 అయినా గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 12 స్థానాలు గెలవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. రైట్. కృష్ణమూర్తి గారు, ఇంకోటి తాజాగా
ఎస్, తాజాగా సునీల్ కనుగోలుకు సంబంధించి అంటే 10 స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కొన్ని స్థానాల్లో బీజేపీ టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది అనేటువంటి తాజాగా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు. అంటే మీ యొక్క రాజకీయ విశ్లేషణలు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ లేకపోతే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఓటర్ల ప్రభావం, ఇప్పుడున్నటువంటి చరిష్మా అంటే మోదీ ఇటువైపు కానీ లేకపోతే రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ఈ మొత్తం సమీకరణ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. 10 సీట్లు కన్ఫామ్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక నివేదిక ఇచ్చారు. సో దాన్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు అంటారు? లేకున్నా మరి అంత బీజేపీ ఏమి లేదు అనే విధంగా సునీల్ కనుగోలు రిపోర్ట్ అంటే 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం కాదని 6 స్థానాలు కంపైట్ ఉంది మన ప్రాంతం చూస్తే వస్తున్నారు. అంటే 16 స్థానాలు ఉన్నే 17 అంటే బీజేపీ జీరోనా రాలేవనా ఒక ఎత్తుగడ. ఓకే, ఎవరి వ్యూహం వాళ్ళది, ఎవరి అంచనా వాళ్ళది, ఎవరి లెక్కలు వాళ్ళని. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలంగా ఉన్న నేపథ్యంలో కొంత మెజార్టీ స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంటే ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో దక్కించుకునే అవకాశం లేదు. 100% అన్నట్టు. అంటే మనం అంటే మీరు కృష్ణమూర్తి మీరు అన్నట్లు గతంలో చూసుకుంటే గనక తెలంగాణ ఓటర్లు చాలా వ్యూహాత్మకంగా ఒక రకంగా చెప్పాలంటే తెలివిగా ఓట్లు వేస్తారనుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకి ఒకరికి పట్టం కట్టినా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మాత్రం అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ పార్టీలు దృష్టిలో పెట్టుకుని ఓటర్లు ఇక్కడ ఓట్లు వేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. గతంలో బీజేపీ గెలిచిన సీట్లకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ ప్రభావం ఉంటే కనుక ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. అంటే ఖచ్చితంగా ప్రజలు కొంత మార్పు కోరుకుంటా ఉన్నారు. మోడీ నాయకత్వాన్ని సమర్థించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు మోడీ పాలన మీద సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అది మీరు చెప్పింది అనేక సర్వే సంస్థలు, అనేక అధ్యయన సంస్థలు చెప్తా ఉన్నాయి దానికి సంబంధించిన విషయంలో. ఈసారి మోడీకి ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు పట్టం కట్టబోతున్నారు, 3వ ప్రధానమంత్రి కాబోతున్నారు అని చెప్పేసి సర్వే సంస్థలు చెప్తాము. కారణం ఏంటంటే 10 సంవత్సరాల ఆయన పాలనే నాకు నిదర్శనం. అది కూడా పెద్ద హామీలు ఇవ్వట్టే ఓటర్లకు. ఉచిత హామీలు కానీ మిగతా హామీలు, ఆకర్షణమైన హామీలు ఇవ్వట్టే. దేశం కోసం ఏం చేస్తా, గతంలో దేశం కోసం, ధర్మం కోసం నేను ఏ రకంగా ప్రవర్తించాను, అవినీతి అయిన పాలన ఎలా అందించాను, రాబోయే కాలంలో అదే రంగంగా అందిస్తాను. 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు నేను కృషి చేస్తున్నా. ఈసారి మరింత గట్టిగా పునాదులు వేస్తాను ఆ 2047 టార్గెట్ కోసం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ప్రపంచంలో విశ్వగురుగా భారత్ తయారు చేస్తా అని చెప్తా ఉన్నారు. ప్రజలు అంగీకరిస్తున్నారు. విశ్వగురు స్థానంలో ఉండాలి ప్రపంచంలో భారతదేశం అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ కోరుకున్న నేపథ్యంలోనే మోడీకి అనేక చోట్ల ఆదరణ లభిస్తా ఉన్నాయి. తమిళనాడులో బీజేపీ అనేది లేదు, కానీ మన రోడ్లో మనం చూసాం. బ్రహ్మాండం పట్టారు ప్రజలు. కేరళ విషయం అక్కడ కూడా బ్రహ్మాండం పట్టారు. దక్షిణాది రాష్ట్రంలో చెప్తా ఉన్నాను. ఉత్తరాది రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉన్నది, దక్షిణాది రాష్ట్రంలో కూడా బీజేపీకి ఆదరణ కలుగుతా ఉన్నాయి. మన తెలంగాణలో మన మల్కాజ్గిరి రోడ్ షో చూసాం మనం. అక్కడ కూడా ప్రజలు ఆయన ఆదరించారు. మంగళనగర్ వీరాజాన్ని పలికారు, పుష్పవర్షం చూపించారు. అంటే మోడీకి దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో ఉన్న గుర్తింపు ఒక అయితే దేశంలో ఆయనకు రోజు రోజు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతా ఉన్నాయి. అలాగే తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి నిన్న ఒక పూర్తిగా ఆయన ఒక ప్రెజెంటేషన్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎంతెంత ఇచ్చాం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించిపోయిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆయన లెక్కలు కూడా కొన్ని చెప్పినటువంటి 10 ఏళ్లలో రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే కొన్ని లెక్కలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కొంతవరకు ఇంపాక్ట్ అవ్వచ్చు అని అనుకోవచ్చు మనం. ప్రజా నివేదన పేరుతో కిషన్ రెడ్డి అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా, సభ్యుడిగా ఏం చేశారు అనే దానితో పాటు కేంద్ర మంత్రిగా ఆయన ఏం చేశారు 5 సంవత్సరాల్లో, గడిచిన 10 సంవత్సరాలు అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మంచి 10 సంవత్సరాలు కాబట్టి 10 సంవత్సరంలో నరేంద్ర మోడీ తెలంగాణకి ఏం చేశారు, గడిచిన 5 సంవత్సరాల్లో సికింద్రాబాద్ ఎంపీగా ఉండి ఏ రకమైన అభివృద్ధి చేశారనే విషయాన్ని కొంత వివరించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి వేస్తూ చెప్పారు
ఇక్కడ ఏం జరిగింది, ఏ అభివృద్ధి జరిగింది, ఏ తరహా అభివృద్ధి జరిగింది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మీద సహకరించాయి అనేది. 10 ఏళ్ళలో 10 లక్షలు అంటే ఏటా లక్ష కోట్లు ఇచ్చారు అని చెప్పారు. అంటే ఈ రకంగా చూస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఉంటే ఇంకో 10 లక్షల కోట్లు వచ్చాయి. ఆయన చెప్పిన విషయం, ఆయన స్వయంగా చెప్పిన విషయం. అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. MMTS ను యాదగిరిగా విస్తరిస్తామంటే దానికి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించింది, కానీ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కిపోయింది. రైల్వే ప్రాజెక్టు విస్తరిద్దాము, కొత్త రైల్వే ప్రాజెక్టు తీసుకొద్దాము, దాని కొరకు సహకరించిందంటే సర్వేలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది, గత ప్రభుత్వం. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. భువనగిరి ఎయిమ్స్ సౌకర్యాలు కల్పిద్దామంటే రాష్ట్ర ప్రభుత్వం వైద్యాలను సహకారం అందించారు. ఇలా చెప్పారు, చాలా అంశాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. కొన్నింటికి ప్రభుత్వం లిటల్ రాష్ట్ర ప్రభుత్వం సరైన రిప్లై ఇవ్వలేదు. ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్రం చూస్తే దాన్ని దారి మళ్లించారు. డబల్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఈ రకమైనటువంటి అనేక అంశాలను ఆయన పేర్కొన్నారు. కేంద్ర సంస్థలు ఏం ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి సహకరించి ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిస్థితి కొంచెం అభివృద్ధి శరవేగంగా జరుగుతాం, దానికి పట్టించుకోలేదు. ఉప్పల్ ఎలివేటర్ కాయడం వరంగల్ హైవేట్స్ అనుసంధానం చేస్తాడు. ల్యాండ్ అక్విజిషన్ ఇప్పటికీ 4 చోట్ల ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కావాల్సిన అవసరం చేయట్లేదు అని చెప్పారు. గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా కొంచెం సహకరించట్లేదు, ఇంకా చేయలేదు అని. ఉప్పల్ కాలంలో అంబర్పేట దగ్గర శ్రీరామనాథ్ గారి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం విషయంలో ఒక వర్గం వాళ్ళు సహకరించట్లేదు. దానికి ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ కొంచెం ఆపింది. దీంతో చీలుగురి ఏర్పాటు చేసి మళ్ళీ మార్చాల్సి వచ్చింది, అలైన్మెంట్ మార్చేయాల్సి వస్తుంది. ముందున్న ప్రాజెక్టు వేరు, మళ్ళీ తర్వాత మార్చాల్సి వచ్చింది. అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కావడంతో చీలుగురి ఏర్పాటు చేస్తామని చెప్పారు, నిర్మిస్తామని చెప్పారు. ఈ రకమైన అంశాలు అనేక రకాలుగా అనేక అంశాలను ఆయన సృష్టించారు. అలాగే పూర్తి స్థాయిలో సహకరించి ఉంటే ఖచ్చితంగా మరో 10 లక్షల కోట్లు నేను తెచ్చేవాడిని, నరేంద్ర మోడీ ఇచ్చేవాడు, సహకరించేవాడు అని చెప్పారు. గిరిజన యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికీ ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీని తాత్కాలికంగా టూరిజం కేంద్రంలో ఏర్పాటు టెంపరీ యూనివర్సిటీ పెట్టినప్పటికీ, క్యాంప్ ఆఫీస్ పెట్టినప్పటికీ ఇంకా స్థలాన్ని నిర్ణయించలేదు. నామకరణం సమ్మక్క సారలక్క ట్రైబల్ యూనివర్సిటీ అని పేరు కూడా పెట్టాము, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ల్యాండ్ మాకు అప్పగిస్తే ఖచ్చితంగా ఒక ఏడాది లోపల ఆ భవనాన్ని పూర్తి చేసి యూనివర్సిటీ సిద్ధం చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. అదేవిధంగా కాజీపేట కోచ్ బ్యాక్ అంటే రాజకీయ ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కేంద్రం పని వచ్చేది, కేంద్రం నుంచి కేంద్రం మనకి అంటే మనం మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో అనే ఒక నివేదిక ప్రజల ముందు పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకొక వార్త వికాస్ రాజుకు సంబంధించి, అంటే ఏదైతే ప్రజల ముందు ఇలాగే అంశాలు ప్రధానంగా చెప్తున్నారో, సో నేర చరిత్రకు సంబంధించి అభియోగాలు కూడా మీడియా ముందు చెప్పాలి. సో అలాగే అంటే కేసీఆర్కు సంబంధించి నోటీసులు పంపించామని కూడా వికాస్ రాజు కొన్ని నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి, సో జాగ్రత్తగా మాట్లాడండి, హితో పలికినటువంటి పరిస్థితి సందర్భాలు కూడా చూస్తాం. అంటే ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఆన్లైన్లో నామినేషన్లు వేసుకోవచ్చని, 9,900 క్రిటికల్ ప్రాంతాలపై నిఘా పెట్టామని, కేసీఆర్కి నోటీసులు పంపించాం, వివరణ ఇచ్చేందుకు వారం గడువు అడిగారు. ఇట్లాంటి అంశాలు కూడా అంటే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నోటుకి ఏదొస్తే ఆ టైంలో అనిపించినటువంటివి విమర్శించేయడం చాలా వరకు ప్రభావితం చూపిస్తాయి కొన్ని వర్గాలకు కానీ కొన్ని ప్రజలకు కానీ. అవన్నిటిలో కూడా జాగ్రత్తగా ఉండాలని వికాస్ రాజు చెప్పినటువంటి అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే కనుక దానిపై మీరేమంటారు? ప్రసంగాల విషయంలో కానీ భాష విషయంలో కానీ మనం మొదలు చెప్తా ఉన్నాం, రాజకీయ భాష అదుపు తప్పి ఒక బూతు భాషగా మారే ప్రమాదం ఉంది. నాయకులు వీళ్ళు వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని అవసరం లేదు, ఒకరిని చూసి ఇంకొకరు మొదలు పెడతా ఉన్నారు. ఇది సరైనది కాదు. సభ్య సమాజానికి మంచి చేయాలనుకున్నప్పుడు కొంత ఈసీ కూడా గర్పించాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఈసీ కూడా కఠినంగా వివరిస్తే తప్ప భాషలో మార్పు రాదు.
భాషలో మార్పు రావాల్సి అవుతుంది. నోటికి ఎంత వస్తుంది మాట్లాడడం, ఏదంటే మాట్లాడడం, ఏమన్నంటే ఆయన మాట్లాడలేదా నేను మాట్లాడినా, నేను మాట్లాడలేదా ఆయన మాట్లాడింది, ఇవే ఉన్నాయి. ఇది కాకుండా కొంత వీసీ కట్టడి చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ధన ప్రవాహం, మద్యం ప్రవాహం, వీటికి కూడా అడ్డుకట్ట వేస్తాం. గతంలో మనం చూసాం, మున్గోలు ఉప ఎన్నికలు పోలీసులే స్వయంగా తీసుకొని ఓటర్లు డబ్బులు పంచారు. దుబ్బాక ఎన్నికల్లో అదే జరిగింది, మునుగోడు ఎన్నికల్లో అదే జరిగింది అని చెప్పేసి స్పష్టంగా మనకు వచ్చినటువంటి సమాచారం తెలుసు. హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తుంది అని. కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం ప్రధానంగా నిన్న కేసీఆర్ కామెంట్స్, అంటే కేసీఆర్ కి సంబంధించి ముందు నుంచి కూడా తన శైలి వేరేగా ఉంటుంది. 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, ఇప్పుడే వద్దని చెప్పాను, తర్వాత పూర్తిగా మారబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్నటువంటి సయోధ్య సరిగ్గా కుదరకపోతుంది, సో మారబోతున్నాయి అని చాలా క్లియర్గా నిన్న చాలా కీలక అంశాలు చెప్పారు. అలాగే కవిత అరెస్టుకు సంబంధించి స్పందించినటువంటి పరిస్థితి మొదటిసారిగా మనం చూస్తున్నాం. సో చాలా అంశాలు బిఆర్ సంతోష్పై కేసు పెట్టినందుకే, ఆయన విచారించేందుకు వెళ్ళినందుకే ఈరోజు మోదీ ప్రభుత్వం మీద కక్ష సాధించుకొని చేస్తుంది, అందుకే కవితను అరెస్ట్ చేశారంటూ కూడా ఫస్ట్ సారి మనం స్పందించినటువంటి అంశాలు కూడా మనం చూస్తాం. సో నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ సారాంశం ఒకసారి పరిశీలిస్తే కనుక మీరు ఏ విధంగా ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎంత తయారైపోయిందంటే ఎవరు నవ్వుతే నేను ఒక జోకర్లాగా తయారైతే వ్యవహారం తయారైపోతాను. కేసీఆర్ జోకర్లాగా తయారైతే బాధిస్తున్నాను. అంటే మేకపోతు గాంభీర్యం అనుకోవచ్చు. మేకపోతు గాంభీర్యం అంటే ప్రజల్లో ఏదో చెప్పాలి కాబట్టి అట్లాంటి మసిపూసి మామిడికాయ చేయడం, మేకపోతు గాంభీర్యం కాదు, మసిపూసి మామిడికాయ చేయడం. కేడలు వెళ్ళిపోతుంది, లీడర్లు వెళ్ళిపోతున్నారు, కేడర్లు వెళ్ళిపోతున్నారు. లేదు, ఉన్న లీడర్లను ఉన్న కేడర్ని కాపాడుకుంటే ఏం చేయాలి? ఇట్లాంటి తప్పుడు మాటలు, ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలు చేసి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయడం అంటే తప్ప మిగతా లేదు. ఒక ఇద్దరు పేరు చెప్పండి, ఇద్దరు పేరు కాదు, పలానా జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే, పలానా జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే పేరు చెప్పండి. 20 మందిలో ఒక్కరే చెప్పండి. ఆయన పేరు చెప్పకపోతే కాన్సెప్ట్ చెప్పకపోతే జిల్లా పేరు చెప్పండి. పలానా జిల్లా కింద ఒక ఎమ్మెల్యే వరకు వచ్చి ఉందని చెప్పండి. ఇవ్వండి సార్, టీఆర్ఎస్ వచ్చేది. అంటే ఆయన కేవలం ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు, అంటే బీజేపీకి సంబంధించి కూడా రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నాలు చేస్తుంది, అలాంటి కుట్రలు చేస్తుందని కూడా కామెంట్ చేశారు. సో ఇది అంటే బీజేపీపై నెట్టేసే ప్రయత్నం, అంటే బీజేపీని డిఫెన్స్ లో నెట్టేసే ప్రయత్నం కూడా చేశారా, లేకపోతే ఏంటి అసలు ఆ కామెంట్ చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నిర్వీర్యం చేసింది ఏ పార్టీ సార్? 2014లో ఎన్నికైన వాళ్ళను, 2018లో ఎన్నికైన వాళ్ళను తన పార్టీలో కలుపుకుంది ఎవరు సార్? కేసీఆర్. అప్పుడు ఏం మాట్లాడి అంటే ఇప్పుడు ఏదో క్యాడర్ లో కొంత మనోధైర్యాన్ని కల్పించాలి. కనీసం లోక్సభ ఎన్నికల వరకైనా కొంత పార్టీ బతుకుంటే చాలు అన్న ఆలోచనలో ఇవన్నీ చేసినటువంటి వ్యాఖ్యలు. కానీ అంతటా మిగతా ఏమి కేసీఆర్ విషయం ఎవరు ఇస్తున్నారు సార్? ఒక్కరు చెప్పండి వచ్చేవాళ్ళు, బీఆర్ ఒక్క చెప్పండి. ఎమ్మెల్యేలు ఎంపీలు ఉదయం టికెట్ ఇచ్చి పోటీ చేయడం, ఆయన డబ్బులు ఇస్తున్నా కూడా చేయలేదు. నేను చేయను బాబు, మహాప్రభులు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమందిలో మనం చూసినాం కదా. మనం మన ఎగ్జాంపుల్ గా కయ్యం కావ్య, ఆవిడ టికెట్ ఇచ్చి అలౌట్ చేశారు, తిరిగింది, అది చేసింది. చివరికి ఏం చేసింది ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి పోటీ చేస్తా ఉన్నారు. రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఆయన కూడా కాంగ్రెస్ పోటీ చేయవాలి. ఎవరు సార్, ఎవరు చేయాలి? మహేందర్ రెడ్డి, ఆయన అడిగితే ఎమ్మెల్సీ ఇచ్చే తర్వాత మంత్రి చేసే ఎలక్షన్ ఉందట, ఆయన నిలిపాయి మళ్ళీ కాంగ్రెస్ పోటీ చేయవాలి. ఎవరు ఆ పార్టీకి? ఎంతమంది బలంగా ప్రచారం చేస్తున్నారు, వేగంగా ప్రజల్లో దూసుకెళ్తున్నారు? ఒక్క పేరు చెప్పండి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులు. రైట్ కృష్ణమూర్తి గారు, చివరిగా కేసీఆర్ కామెంట్స్ గురించి ఏం చెప్తారు? చివరిగా కంక్లూడ్ చేయాలంటే చెప్తున్నా కదా, కేసీఆర్ కామెంట్ కొంత ముక్తాయింపు ధోరణి, ఉన్న శ్రేణులను కాపాడుకోవడము, సీనులు కొంత మనోధైర్యం నింపడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ ఆయన వాస్తవికతకు చాలా దూరంగా ఉన్నాడు. ఆయన వ్యాఖ్య పూర్తి స్థాయిలో అవాస్తవం. పూర్తి స్థాయిలో అవాస్తవం. సంతోష్ జీని
ఎమ్మెల్యే కొనుగోలు కేసు ఆయన మీద కేసు నమోదు చేసినందుకు మమ్మల్ని బీజేపీ ఇబ్బంది పెడుతుంది అని చెప్పారు. లిక్కర్ స్కామ్ ఎప్పుడు వచ్చింది సార్? లిక్కర్ స్కామ్ ఎప్పుడు వచ్చింది? ఏడాదిన్నర క్రితమే వచ్చింది కదా. దానికి సంతోషి కేరాములు పెట్టారు. అప్పుడే చెప్పారు కదా మీరు విచారణ ఎదుర్కోవాల్సి ఉందని చెప్పేసి కేంద్రం అప్పుడే చెప్పింది కదా. దర్యాప్తు అంతకన్నా ముందే విచారించింది కదా. ఇవన్నీ ఎట్లా అంటే ప్రజలను అంటే పోయే కార్యకర్తను ఉద్యోగించడం. చంద్రబాబు నాయుడు కూడా మనం బోధిపిస్తాం తిరుపతిలో ఆరోగ్యమైన వ్యవహారం అన్నారు. ఆ చంద్రబాబు నాయుడు వాళ్ళ పేరు చెప్పింది సార్ మనకు తినిపించడం. ఆరోగ్యమైన ప్రయత్నాలు ఇవన్నీ. కానీ ఇంకొకటి కాదు, కేసీఆర్ ఏదైనా కాపాడుకునేందుకు ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. రోజు తెలంగాణ భవన్ కూర్చోవాల్సిన అవసరం. కేసీఆర్ ఇంకా నిలబడి రావాలి. ఇంకా కొంత వచ్చారు, కొంత ఇంకా రావాలి. పూర్తి స్థాయిలో నేల మీద రావాలి. నేల మీదకి వస్తే తప్ప నాటి బతికే పరిస్థితి లేదు. పేరుగా మాట్లాడాలి. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. పూర్తిగా మొత్తం ఇది ఎలా జరగబోతుందంటే కాంగ్రెస్లో కొంతవరకు ఇబ్బంది పెట్టే అంశంగానే మనం చూసుకోవాలి. అంటే ఏదో మీరు అన్నట్లు మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితులు దూరంగా మాట్లాడుతున్నారు కేసీఆర్ అనుకోవచ్చు. పూర్తిగా చూద్దాం రాజకీయ పరిణామాలు మారబోతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో వ్యాఖ్యలకు సంబంధించి కౌంటర్ ఈరోజు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ నేతలు. సో ఇవన్నీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తున్నట్టుంది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.